ఒకడుంటాడు, దారులన్నీ మూసుకుపోయినా, బాధల్లో మునిగిపోయినా, కష్టాల్లో కూరుకుపోయినా, పద్మవ్యూహంలో ఇరుక్కపోయినా, రాముడిలానో, కృష్ణుడిలానో, అర్జునుడిలానో, ఆంజనేయుడిలానో సామర్థ్యాలన్నిటిని బయటికి తీస్తాడు, సమస్యల పంతం పడతాడు. ఒకడుంటాడు, గదిలో ఒక్కడే కూచుంటాడు, మదిలో కలలు కంటాడు, అసాధ్యం అని ప్రపంచం అంటే సాధ్యం అని వీడంటాడు, సుసాధ్యం చేసి చూపుతానంటాడు. సూర్యుడిలానో, చంద్రుడిలానో, చుక్కల్లానో, దిక్కుల్లానో ప్రపంచమంతా ఏలేస్తాడు, ప్రతిధ్వనిలా వినిపిస్తాడు. ఒకడుంటాడు, అన్నీ గమనిస్తూనే ఉంటాడు, గమ్మున చూస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ ఆలోచన అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచిస్తూ ఉంటాడు. శాస్త్రవేత్తలానో, తత్వవేత్తలానో, మేధావిలానో, మహాకవిలానో నమ్మకాలను ప్రశ్నిస్తాడు, నమ్మాల్సిన నమ్మకం ఏంటా అని కనిపెడుతూ ఉంటాడు. ఒకడుంటాడు, మన జీవితం మన చేతుల్లోనే అంటాడు, వాడో వీడో ఎవడో వచ్చి మార్చలేడని అంటాడు, ఎవడో ఏదో అనుకుంటాడు అని పిరికితనం వదులంటాడు, వడితో వేడితో సడితో అడుగు ముందుకేసి కదులంటాడు. వీరుడిలానో, ధీరుడిలానో, పోరుడిలానో, శూరుడిలానో మార్పుకు తీర్పు చెప్పుతాడు, మంగళహారతి పడతాడు, మారాల్సింది మనలో ఉన్న మనమేనని అంటాడు. ఒకడుంటాడు, 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 ఎవడో ఒకడు ఉంటాడు.